హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? ముందుగా మన ఫ్యామిలీలో ఉన్న మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. సండే వచ్చింది కదా, నేను ఘుమఘుమలాడే మటన్ కర్రీని ఆంధ్ర స్టైల్లో చేయబోతున్నాను. కుక్కర్లో ఈజీగా చేసేస్తాను, చూసేయండి. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా అమ్మ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. పొద్దున్నే నిద్ర నుంచి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి బంధాల కోసం, బాధ్యతల కోసం, కుటుంబం కోసం, తన వారి కోసం కష్టపడి ఇంట్లో వాళ్ళందరికీ అన్ని వండి పెట్టి ఇంటిని ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టుకుంటూ ఎవరికి ఏం కావాలో అందిస్తూ కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ కనీసం తన హెల్త్ కూడా చూసుకోకుండా పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మకు శతకోటి వందనాలు. మనలో ఎవరికైనా గాని మన ఫస్ట్ గురువు అమ్మే కదా. 100 మందిలో ఒకరుంటారు మనల్నిగా ఇష్టపడేవారు, ఆ ఒక్కరే మన అమ్మ. ఇప్పుడు చాలా మంది తల్లులు నా పిల్లలు ఎలా అయినా సరే మంచిగా చదువుకోవాలి, చక్కటి భవిష్యత్తు ఉండాలి, మంచి జాబ్ వచ్చి నలుగురిలోని గౌరవంగా బ్రతకాలి అని చెప్పి తల్లి కూలి పనికి వెళ్ళైనా సరే పిల్లల్ని బీటెక్ వరకు చదివిస్తున్నారు. నన్ను ఇన్స్పైర్ చేసే కొంతమంది అమ్మలున్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. కొంతమంది తల్లులైతే నా మెడలో తాలిబొట్టు లేకపోయినా పర్వాలేదు అని చెప్పి తాకట్టు పెట్టి మరి పిల్లల్ని మంచి మంచి స్కూల్స్లో, కాలేజెస్లో చదివిస్తున్నారు. ఇంకొంతమంది తల్లులైతే చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నా కూడా తన పిల్లల చదువులు మాత్రం ఎక్కడా ఆగిపోకూడదు అని ఆస్తులు అమ్మి కూలి పనికి వెళ్లి రేపు తన్నెవరు చూసుకుంటారు అని కూడా ఆలోచించుకోకుండా పిల్లల్ని చదివించుకొని ఒక పొజిషన్ కి తీసుకురావాలి అనుకుంటున్నారు. ఒకప్పుడు చదువు మీద అంత ఉండేది కాదు, కానీ ఇప్పుడు వాళ్ళు పడే కష్టాలన్నీ వాళ్ళ పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో తల్లులు కూడా చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి పిల్లలకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి ఇదంతా జరగడానికి, పిల్లలు చదువుకోవడానికి ఓన్లీ అమ్మేనా కారణం, నాన్న కాదా అంటే అలా ఎలా కుదురుతుందండి? నాన్న తీసుకోవాల్సిన బాధ్యతలో కొన్ని అమ్మ కూడా తీసుకుంటున్నారు అని నా ఉద్దేశం. అయినా ఈ రోజు మదర్స్ డే కాబట్టి ఓన్లీ మదర్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. సో మన కోసం ఇన్ని త్యాగాలు చేసి తన ఆరోగ్యం కూడా చూసుకోకుండా మన భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించే అమ్మ మన దగ్గర నుంచి రిటర్న్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. మనం కూడా వాళ్ళకి ఏమీ ఇవ్వలేము, కానీ మనం ఒక మంచి స్టేజ్ కి వెళ్ళి నలుగురితోని మంచిగా మర్యాదగా ఉంటూ మనం హ్యాపీగా ఉండి మన ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచుతున్నాం అనుకోండి, ఇదంతా చూస్తున్న మన అమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం మన అమ్మకి ఏమి తిరిగి ఇవ్వలేకపోయినా పర్వాలేదు, ఏమి అనుకోరు, కానీ ఆ హ్యాపీనెస్ ని మాత్రం తిరిగి ఇచ్చేయాలి. అది మాత్రం మన బాధ్యతే, అది మన చేతిలోనే ఉంది. సో చదువు అయిపోయిన వెంటనే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకోకుండా యాక్టివ్ గా ఉంటూ యాక్టివ్ గా జాబ్స్ కి అప్లై చేసుకుంటూ ఒక మంచి ఆపర్చునిటీ తెచ్చుకుని మంచిగా సెటిల్ అయిపోవాలి. లేకపోతే రేపు ఎప్పుడైనా మన అమ్మ ఏ పెళ్లికో పేరెంట్ అనుకో వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరైనా ఏమ్మా మీ అబ్బాయికి జాబ్ వచ్చిందా, మీ అమ్మాయికి జాబ్ వచ్చిందా అని అడిగారు అనుకోండి, ఇంకా సెటిల్ అవ్వలేదా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అక్కడ మన అమ్మకి నలుగురిలో ఏం సమాధానం చెప్పాలో తెలియక చిన్నబోతారు. మన మీద కోపం చూపించలేరు, ఎవరికి చెప్పుకోలేరు, బయటపడకుండా లోపల చాలా బాధపడతారు. ఇంత చదువుకుని మనం మన అమ్మకి అలాంటి పరిస్థితి మాత్రం అస్సలు తీసుకురాకూడదు. కానీ మనం చదువు అయిపోయిన వెంటనే మనం అప్లై చేస్తున్న జాబ్స్ దగ్గర నుంచి మన అమ్మతో రోజు మాట్లాడుతూ ఉండాలి, అన్ని షేర్ చేసుకోవాలి. ఏ జాబ్స్ కి అప్లై చేసాం, ఇంటర్వ్యూ ఏమైంది, ఎక్కడ పోతుంది, ఇలాంటివన్నీ కొంచెం అమ్మతో చెప్పుకుంటూ ఉంటే మనకి భారం పోతుంది. మన అమ్మకు కూడా ఖాళీగా కూర్చోవట్లేదు, ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడులే అని చెప్పి ఒక చిన్న భరోసాలాగా ఉంటది. నలుగురిలోని అట్లీస్ట్ మా వాడు ట్రై చేస్తున్నాడు అని కొంచెం గట్టిగా చెప్పుకుంటారు. అలానే మనకు జాబ్ వచ్చాక ఫస్ట్ మన ఫ్రెండ్స్ కి చేసి చెప్పుకోవడం కాదు, ఫస్ట్ మన అమ్మ నాన్నకే చెప్పాలి. ఈ ప్రపంచంలో మన మంచి కోరుకునే వాళ్ళు వాళ్ళకన్నా ఇంకెవ్వరు ఉండరు. వాళ్ళని హ్యాపీగా ఉంచే బాధ్యత మాత్రం మందే. రోజుకు ఒక్కసారైనా అట్లీస్ట్ అమ్మ తిన్నావా, ఏం చేసావు ఈ రోజు అని ఒక్క మాట అడగాల్సిన బాధ్యత కూడా మందే. మనం ఎంత స్టేజ్ కి వెళ్ళినా, ఎంత దూరంలో ఉన్నా ఇది మాత్రం మర్చిపోకూడదు. అలానే ఈ రోజు మదర్స్ డే కదా, పిల్లలు లేని వాళ్ళు చాలా బాధపడతారు. మాకు కూడా పిల్లలుంటే మా పిల్లలు కూడా మదర్స్ డే విషెస్ చెప్పేవారు కదా అని. అలా అస్సలు బాధపడకండి. పిల్లలు లేకపోయినా మన చుట్టుపక్కల పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఒక నలుగురికి సాయం చేసే గొప్ప మనసున్న ప్రతి ఒక్కరూ గ్రేట్ మదర్. అలాంటి గొప్ప మనసున్న మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. ఈ మదర్స్ డే సందర్భంగా మీకు నా ఫ్యామిలీ చూపిస్తున్నాను. ఈ పిక్ లో మా ఫ్యామిలీ 5 జనరేషన్స్ ఉన్నాము. ఇదిగోండి ఈ బుడ్డిది ఉంది కదా, మన దీక్షమ్మ మదర్, నేను, మా మదర్ నా పక్కనే కూర్చున్నారు కదా ఎల్లో కలర్ సారీ, మదర్ వాళ్ళ మదర్ ఆ పక్కనే కూర్చున్నారు మా అమ్మమ్మ. ఇప్పుడు మా మదర్ వాళ్ళ లాస్ట్ లో బ్లూ కలర్ సారీలో కూర్చున్నారు. ఇదన్నమాట మా మమ్మీ సైడ్ నుంచి 5 జనరేషన్స్. ఇప్పుడు నేను మా నాన్నమ్మ గారిని చూపిస్తున్నాను. ఈవిడే మా నాన్నమ్మకి 3 కొడుకులు, 1 కూతురు. మా డాడీయే పెద్ద కొడుకు. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ గారిని చూపిస్తాను. మదర్స్ ఫోటో మీకు నచ్చిందా? ఇంకోసారి అందరికి గట్టిగా హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము.